ఒక ఆవిడ విచారంగా కూర్చొని బాధపడుతూ ఉంది. అటువైపు వచ్చిన ఆ స్వామి ఆమె దుఃఖానికి కారణం తెలుసుకోవాలనుకున్నాడు. ఏమిటి నీ బాధ అడిగాడు అతను. జీవితంలో సంతోషమే లేదు స్వామి. వెంటనే అతను తన చూపుడు వేలును అక్కడున్న రాయికేసి చూపించాడు. ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది. ఇప్పుడు సంతోషమేనా అడిగాడు. ఆమె అదొక రాయే కదా. ఈసారి తన చూపుడు వేలుతో పక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టుగా మార్చేశాడు. ఇప్పుడేమంటావు? ఆమె అదొక చెట్టే కదా. మళ్ళీ చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు. ఇల్లు బంగారు ఇల్లుగా మారిపోయింది. అతను ఇది చాలా. ఆమె అదొక ఇల్లే కదా. అతను ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషం కలగలేదా? అయితే నీకేం కావాలి అడిగాడు. ఆమె నీ చూపుడు వేలు కావాలి స్వామి. God have mercy upon us. ఒక ఫ్లాట్లో డోర్ బెల్ మోగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తలుపు తీసి చూసింది. బిచ్చగాడు భవతి భిక్షాందేహి అని అడిగాడు. ఇదిగో తీసుకో అయ్యా. బిచ్చగాడు తల్లి కొంచెం గుమ్మం యువతలకు వచ్చి వేస్తారా? మహిళ గుమ్మం దాటి రాగానే బిచ్చగాడు ఆమె చేయి పట్టుకొని అహాహా నేను బిచ్చగాడిని కాను, రావణుణ్ణి. అందుకు ఆమె నేను కూడా సీతను కాను, పని మనిషిని. ఇంతటితో అయిపోలేదు రావణుడు. సీతని తీసుకెళ్ళినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను. అదే నిన్ను తీసుకెళ్తే మండోదరి కూడా సంతోషపడుతుంది. తనకి కూడా పని మనిషి అవసరం ఉంది. ఆహా పిచ్చివాడ, సీత కోసం రాముడు వచ్చాడు. నా కోసం అయితే మా కాలనీ మొత్తం వస్తుంది. ఏమండి, పగలంతా నాతో గొడవ పడతారు, మరి చీకటి పడ్డయ్యేసరికి ఎందుకంత మౌనంగా మారిపోతారు? ఏమీ లేదే, చీకటి పడ్డ తర్వాత రాక్షస శక్తులు రెట్టింపవుతాయంట, అందుకని. పోలీసులు. మిస్టర్ కిరణ్, మీ ఇల్లు సోదా చేయాలి. ఏవో పేలుడు పదార్థాలు ఉన్నాయని, ఇంటి నుంచి భారీ శబ్దాలు అరుపులు వినిపిస్తున్నాయని చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేశారు. కిరణ్, మీకు వచ్చిన సమాచారం నిజమే సార్, కానీ ఇప్పుడు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. చూసావా, మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేశాడు మీ తమ్ముడు. భార్యతో కోపంగా అన్నాడు భర్త. వాడిని ఎందుకండి అంటారు? నేనే తీసి ఉండొచ్చుగా. ఖచ్చితంగా నువ్వు తీయలేదు. ఇంకో 500 మిగిలే ఉన్నాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.